పిల్లలు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. ఎట్లా పిల్లగాడు ఎట్లా ప్రేమించాలి, పిల్లగాడిని ఎట్లా ప్రేమించాలి, పిల్లగాడు పిల్లని ఎట్లా ప్రేమించాలి, ఈ పాఠాలు నేర్పుతున్నాం అన్నమాట. అయితే ఇంట్లో పంతులు మల్లారెడ్డి కావచ్చునా? రోజు 1 గంట క్లాస్ మల్లారెడ్డి కాక తీసుకు. ఇప్పుడు ఆయన కంటే అనుభవం మూలకుంటది గిసుంటి మీద. ఇది కొత్త సబ్జెక్ట్ కదా. అవునవునవునవును. ఏ కాలేజీలు లేవు ఇప్పటిదాకా, ఏ స్కూళ్ళు లేవు, పాఠశాలలు లేవు, కళాశాలలు లేవు. ఇది మన మల్లన్న ఒకడే స్థాపించిండు కాబట్టి దీనికి హెడ్ మాస్టర్ ఆయననే, మాస్టర్ ఆయననే, అన్నిటికీ మల్లన్ననే. అయితే నాకు తెలిసి గిట్లా అంటట్టుండు మల్లారెడ్డి. అందులోకి వచ్చి ప్రేమ పాఠాల కాలేజీ కట్టించి, ఉదయ భానుని కిరణమా నా హృదయమంతా నీవే సుమా, వెన్నెల బడిలో మా మల్లారెడ్డి, వెన్నెల బడిలో మల్లారెడ్డి బడిలో, వెన్నెల బడిలో నీ వన్నెల ఒడిలో. మరి ఒకరే అనుకుంటున్నావా? ఇట్లా నేర్పుతాడు. ఉదయ భానుని కిరణమా నా హృదయమంతా నీవే సుమా, వెన్నెల బడిలో, వెన్నెల బడిలో నీ వన్నెల ఒడిలో, పంతులు గోలకన్నా, పంతులు గోలకన్నా. ఏది ఇప్పుడు చదువు చెప్పే పంతులు ఉండరు కదా, పొరగాలకు చదువు. అయ్యా అది ఏమొద్దు, మనకు ప్రేమ పాఠం కావాలి, ప్రేమ పాఠం. పంతులు గోలకన్నా నీ తీయని జోల మిన్నా. ఏమన్నా లజ్జ సిగ్గి ఉందా మల్లారెడ్డికి? అయితే పోరగాళ్ళు ఎట్లా ప్రేమించుకోవాలో నేర్పుతాడు. అంటందుకు ఏమన్నా ఆకలి ఉండాలి. ఆయనకు కావాల్సింది డబ్బు, పైసా. పైసకు పీ తింటారు అన్నట్టు ఏం కూడా చేస్తారు. గిసవంటి కామెడీ చేసి గీరు జనాలను పిచ్చోళ్ళని చేసి ఓట్ల ముందర వచ్చి ఒకల మాటలు మాట్లాడి, ఇవే ఉన్నాయా ఒకళ్ళు అంటే ఇంటికాడ ఇంకా జరాన్ని ఉన్నాయని ఒకళ్ళు పడుతున్నారు ఇప్పుడు వచ్చి. కేసీరావు బాగా తొడపాషం పెట్టినట్టే ఉండు, తొడపాషం పెట్టిండో భారీగా తీసుకొని పిల్లల మీద కొట్టినట్టే ఉండు. కామెడీ స్కిట్స్ బంద్ చేయండి అంటే ఇది పాలు పట్టాక మల్లారెడ్డితోనే మొదలైంది. ఇది నువ్వు ఏమన్నాను అంతేనా కాదా? అవును కాక నిన్న ఒక సంగతి తెలుసా, మన పాడే కౌశిక్ పొడుగు ఒక కరెంట్ స్తంభం లెక్క ఉంటాడు చూడు, హుజరాబాద్ ఎమ్మెల్యే. అవును, గైన పోయి ఒక దుకాణంలా మీరు మా మాగంటి గోపి అన్నకు ఓటేయండి అంటే నేను వెయ్యనంటే వెయ్య, నేను మా కాంగ్రెస్ నవీనన్నకే ఓటేస్తా, యువకుడు యూత్ ఈయనకు మనం ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి ఉల్టా ఈయనకే చెప్తే ముఖం నేలకేసుకొని పోయిండు పాడే కౌశిక్. సిగ్గుబాయ్ లజంబాయ్ మానం బాయ్. పాడినా పాడే కౌశిక్ పెట్టుకున్న పేరు. ఎందుకంటే మీరు ఓట్లు లేకపోతే గెలిపియకపోతే చచ్చిపోతా పాడేస్తా అన్నాడు కదా. అయ్యా పాడి పోయి పాడేకయిందన్నమాట. బిడ్డ కూడా మా డాడీకి ఓట్లు వేయకపోతే అని అన్నది కాదు. మా డాడీకి ఓట్లేయండి ప్లీజ్, ఒక్కసారి ఓట్లేయండి, నేను అడుగుతున్నాను, మీరు ఓట్లేసి మా డాడీని గెలిపించుకోండి, 1000 కోట్లు మంజూరు చేయిస్తా నేను అన్నది. అయితే ఈ పాఠం ఆ బుడ్డ పిల్లకి ఏమేరక. ఇప్పుడు ఈ పాఠం మల్లారెడ్డి కనుక ఇప్పుడు వీళ్ళకు ప్రేమ పాఠాలు చెప్తా అని ఎట్లా అన్నాడో, ఇప్పుడు ఈ పాఠం కూడా ఆ బుజ్జికి నేర్పించచ్చునా? నేర్పించి వాళ్ళు అన్ని స్క్రిప్ట్ కాక ముందుగాల కమ్మ మీద రాసుకొని పెట్టుకుంటారు, 4 నీళ్ళకని పోతారు, పక్కకు బట్టి పడతారు, బట్టి వచ్చి మళ్ళీ మక్కి అవే చదువుతారు వీళ్ళు. వార్తలు నూనె చదివినట్టు. చూసుకో కథ ఎట్లా ఉందో. ఏమో వచ్చింది కాంగ్రెస్లో పదవుల బోనాంజా. మంత్రిగా అజారుద్దీన్, 2 సీనియర్ ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా. ఎవరాలు? ప్రభుత్వ సలహాదారుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, 6 గ్యారెంటీల అమలు పర్యవేక్షణ బాధ్యతలు, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్గా ప్రేమ్ సాగర్ రావు. డిసెంబర్లో పూర్తి స్థాయి క్యాబినెట్ విస్తరణ. మరో 2కి ఛాన్సు. రాయగోపాల్ రెడ్డి లేదా మల్రెడ్డిలలో ఒకరికి ఛాన్సు. ఆది శ్రీనివాస్ లేదా ఐలయ్యలో మరొకరికి. డిసెంబర్ కాకుంటే సమ్మర్లో గుజరాత్ ఫార్ములా సంపూర్ణ ప్రక్షాళన. ఇప్పుడు ఒక్క మాట మనవరాల, కాంగ్రెస్లో పదవుల బొనాంజా. మరి ఇప్పుడు అజారుద్దీన్కి మంత్రి పదవి అంటగచ్చిండు, అంతేనా? నిన్న ప్రమాణం స్వీకారం కూడా చేసిండు. ఇప్పుడు ఇది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రసవత్తరంగా. ఇప్పుడు నీకు ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ అంటే మన ఖైరతాబాద్ ఇంకొస్తుందో ఏమో మనం ఉన్న ఏరియా. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో పోతేనేమో
తనలాడుతుంది ఆ ఈటుకు ఆ వేడికి మనం ఎల్లాడిపోతున్నారు అల్లాడిపోతున్నాం. ఇక ఇప్పుడు బయటనేమో చలి పెడుతుంది, అంతేనా? అంతే. మీ జోగిపేట చలి పెడుతుందా ఎచ్చగుందా? ఇలా ఓట్లు జోగుపేట్ల లేవు కదా, ఆడ ఓట్లు ఉంటే ఆడ ఎచ్చగుంటుండే. అట్ట మా దామోదర్ సార్ అన్ని చల్లగా చేసి పెడతాడు. ఆయన ఎండాకాలం చల్లగా చేస్తాడు, చలికాలం గరం చేస్తాడు, ఆనలు పడితే గొడుగు పడతాడు. ఏం దోకలేదు. మా జోగుపేట ప్రజలకు మాత్రం మా దామోదర్ సార్ దేవుడు. అయ్యే చల్లగా బతకని. సరే, మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో వేడి కాక షగలేస్తుంది. ఈ టైంలోనే మరి ఏదో అజారుద్దీన్ మంత్రి పదవి అన్నారు. అంటే ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మైనార్టీ కోల్యాగలు కొన్ని కోల్యాగలు అటున్నాయట, కొన్ని